హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు పల్లె, అలాగే ఇంకా చింత చిగురు రసంతో నేను చారు చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి కర్ణాటక రెసిపీ అండి. కర్ణాటకలో అయితే చింత చిగురు పల్లె అలాగే బస్సారు అని అంటారండి. ఇలా చింత చిగురుతో పల్లె అలాగే పక్కన కాంబినేషన్లో వేడివేడి ముద్ద అయితే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో చింత చిగురును తీసుకోండి. ఇందులోకి నీళ్ళను వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ చింత చిగురులో నీళ్ళు అనేవి లేకోకుండా ఇలా బాగా పిండి తీసుకోండి. ఇప్పుడు ఈ చింత చిగురును చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా చింత చిగురుని మొత్తం చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింత చిగురుని పక్కన ఒక గిన్నెను తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చిగురుని మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి ఒక 5 నిమిషాల పాటు చింత చిగురుని మొత్తాన్ని ఉడికించుకోండి. ఇలా చింత చిగురుని ఉడికించుకోవడం వల్ల చింత చిగురులో ఉండే పులుపు కాస్త తక్కువ అవుతుందండి. అప్పుడు పల్లెలోకి పులుపు అనేది తగ్గి రుచి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పక్కన కందిపప్పును కూడా ఉడికించుకుంటున్నానండి. ఇటు పక్కేమో చింత చిగురును, ఇటు పక్కేమో కందిపప్పును రెండింటిని ఉడికించుకుంటున్నాను. కందిపప్పును మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకుని ఉడికించుకోండి. ఇలా చింత చిగురును మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా చింత చిగురు కలర్ మొత్తం ఇలా చేంజ్ అవుతుందండి. ఇలా చేంజ్ అయిందంటే చింత చిగురు ఉడికినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దాని మీద ఇలా వడగొట్టుకునే తూట్ల గిన్నెను పెట్టేసుకొని మనం ఉడికించుకున్న చింత చిగురుని మొత్తాన్ని కూడా ఆ గిన్నెలోకి వేసేసుకోండి. అప్పుడు ఇందులో ఉండే రసం మొత్తం కింద గిన్నెలోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా ఉంచుకున్న ఈ చింత చిగురు రసంతోనే మనము చారు చేసుకోబోతున్నాము. ఈ రసాన్ని పక్కన ఉంచుకోండి. చింత చిగురుని ఇలా బాగా ప్రెస్ చేస్తే అందులో ఉండే రసం మొత్తం కూడా వచ్చేస్తుందండి కిందికి. ఇలా బాగా పిండేసి పక్కన ఉంచేసుకోండి ఈ చింత చిగురుని కూడా. చూడండి, చింత చిగురులో నీళ్ళు అనేవి లేకుండా ఎలా డ్రైగా ఉందో ఇలా ఉండాలి. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే తూట్ల గిన్నెని తీసుకొని కింద ఒక గిన్నెను ఉంచి మనం ఉడికించుకున్న ఈ బేళ్ళ రసాన్ని కూడా పక్కకు తీసుకోవాలండి. కందిపప్పును ఉడికించుకున్న ఈ నీళ్ళతో కూడా మనము చారు చేసుకోబోతున్నామండి. ఈ నీళ్ళను కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పును ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వండి. ఉడికిచ్చిన ఈ కందిపప్పునే 2 టేబుల్ స్పూన్ల దాకా పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ కందిపప్పును కూడా మనము చారులోకి వాడుకుందాము. ఇప్పుడు పల్లె కోసము పోపు వేసుకుందామండి. స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను కూడా వేసుకోండి. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. 7-8 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనము పక్కన ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పును ఆరపెట్టుకున్నాం కదండి, వీటిని నీళ్ళు అనేవి లేకోకుండా ఇలా పిండి తీసుకోండి. ఇలా కందిపప్పులో ఉండే నీళ్ళను మొత్తం తీసేసుకొని ఇలా పిండుకున్న ఈ కందిపప్పును ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చింత చిగురులోకి వేసేసుకోండి. ఇప్పుడు చింత చిగురును అలాగే ఉడికించుకున్న కందిపప్పును రెండింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెండింటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మనం ఫ్రై చేసుకుంటున్న ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇలా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అలాగే చింత చిగురును కూడా వేసేసుకోండి. ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పును వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చింత చిగురు పల్లె రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది చారు అండి. చారు కోసం ఒక గిన్నెను స్టవ్ మీద ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 4 వెల్లుల్లిపాయలని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు నీళ్ళను ఇప్పుడు ఈ పోపులోకి వేసేసుకోండి. ఇలా కందిపప్పు నీళ్ళని మొత్తం వేసేసుకోండి.
ఇప్పుడు ఒకసారి గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ నీళ్లు మరలే లోపల మనము పక్కన ఒక మిక్సీ జార్ని తీసుకుని ఆ మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 4 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చెక్క, అలాగే 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక యాలక్కి, అలాగే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, కాస్తంత కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా వీటన్నింటి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్ళను వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందాక మరలించుకుంటున్న ఈ నీళ్ళలోకి వేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఇంకా నీళ్ళు అనేవి మరలట్లేదు, అయినా పర్వాలేదండి. ఇప్పుడే ఈ పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు నీళ్ళని మొత్తం మరలించేసుకోవడమేనండి. ఇలా ఈ పేస్ట్ని మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిను, 1 టేబుల్ స్పూన్ ఒట్టి కారాన్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకోండి. అలాగే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చింత చిగురు రసాన్ని కూడా వేసుకోండి. ముందుగా చింత చిగురు రసాన్ని 1/2 కప్పు దాకా వేసుకోండి. ఆ తర్వాత పులుపును టేస్ట్ చేసి మనము కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. పులుపును వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తీపిని కూడా వేసుకోవాలండి. ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. ఇప్పుడు బెల్లం ముక్కను వేసుకున్న తర్వాత ఇలా బాగా మరలించుకోండి చారును. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు చారుని బాగా మరలించుకోండి. 5 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం చేసి పెట్టుకున్న ఈ చింత చిగురు పల్లెలోకి కాస్తంత చిన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఎంతో రుచికరమైన చింత చిగురు పల్లె అలాగే బస్సారు రెడీ అండి. ఇలా వేడి వేడి ముద్దలోకి బస్సారు అలాగే ఈ కాల్పల్లెను వేసుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.